రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. మదనపల్లె ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గత 5 ఏళ్లలో తెచ్చిన చట్టాలు, దుర్వినియోగమైన తీరుపై చర్చించారు. భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగమైన తీరుపై చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైన చర్చ జరిగింది. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు, భూ యజమానులకిచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదన్నారు. తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా దానిలో కొన్ని మార్పులను సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్, నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ చెప్పారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని సూచించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక్కో ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చే మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేను అన్నా ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. ఏదన్నా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్ ఆఫ్ us came to a conclusion and maybe he initiated we felt we are the villains and it is even one of my films also I think we wrote a dialogue by Mr. Trivikram Shiva. He said and we like he's also a lot of lover of mother nature. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగి ఉంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. Maybe the reason why I have taken with this particular ministry, forest and environment, it is to address my guilt. నేను ఏమి చేయగలను, ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడం. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. రానున్న 3 నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని ప్రాంతాలు మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ 3,13,842 ఇళ్లను 2,62,616కు తగ్గించిందని, వైసీపీ దిగిపోయే సమయానికి కేవలం 90,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారని తెలిపారు. జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. వచ్చే 3 నెలల్లో టిడ్కో ఇళ్ల సముదాయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని, ప్రజలు కట్టిన పనుల ఆదాయం కూడా వాడేసిందని అన్నారు. టిడ్కో లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు రెడీగా ఉన్నారు. అయ్యి వదిలేశారు.
అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లేన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది, కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రొసెస్ చేస్తున్నారు. దానికి కొంత టైం ఇచ్చేందుకైతే ఏమైనా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తాను. రాజధాని ప్రాంతంలో ఉన్న టిట్కో హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తాం. అంతేకాకుండా రాజధాని మంత్రివర్గం దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చేదంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొచ్చిన ముఖ్యమైన అంశం గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మెమరాండం అందజేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గల గన్నవరం ఎయిర్పోర్ట్కు కొత్త సర్వీసులు ప్రారంభించడం వల్ల ఎంతోమంది వ్యాపారస్తులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై సాక్షాత్కరించిన కనకదుర్గమ్మ సన్నిధానంలో ఆషాఢ మాసోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. మహామండపం 6వ అంతస్తులోని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి మహిళలంతా కలిసి ఆషాఢ సారె సమర్పించారు. మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధానంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగన్మాతను తమ ఇంటి ఆడబడుచుగా భావించి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢసార సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ద్వారకా తిరుమల దేవస్థానంతో పాటు పలు భక్త బృందాలు, మహిళా బృందాలు ఆషాఢసారను సమర్పించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా బృందాలుగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అన్ని క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. అమ్మవారిని మా ఇంటి ఆడబడుచుగా భావించి పవిత్ర సార సమర్పించి భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నామని భక్తులు చెబుతున్నారు. అమ్మవారికి పవిత్ర సార సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఉద్యోగులు క్యూలైన్ల వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం ఆర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవలునందు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. మొట్టమొదటిగా దళకొండ మీద వెలిసిన దుర్గమ్మ తల్లి ఉన్న మొగల్రాజపురంలో శివాలయం ఉంది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో 93 నుంచి పారాయణ మండలి ఉంది, శ్రీ శివలలిత మండలి అని.
చాలా బాగా చేసుకుంటూ ఉంటాము. అక్కడ అన్ని పారాయణలు, శివ సహస్రం కూడా శివ సహస్రం చదువుతాం, లలితా సహస్రం, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం అన్నీ చదువుతాము. హనుమాన్ చాలీసాలు పారాయణలు చేస్తుంటాము. ఈ ఆషాఢం సారి మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం అందరం కలిసి సారి తెస్తున్నాం. ఆడపిల్లలకి ఇచ్చుకున్నట్టుగా అమ్మవారిని కూడా మన బిడ్డగా భావించుకొని, మనకి తల్లి కదా ఆవిడ అసలు అయితే, కానీ ఈ బిడ్డగా భావించుకొని మనం సారి సమర్పించుకుంటున్నాం అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి దేవస్థానం వారు పెట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాము. ఇంకా పెరిగి చాలామంది వస్తున్నాము. ఇప్పుడు అట్లాగే బిడ్డగా భావించి వచ్చే రోజు అనుకుంటున్నాను నేనైతే. శ్రీ గంగా పార్వతీ శంభులింగేశ్వర గుడిలో మేము సత్సంగం అండి. అలాగే మేము ప్రతి సంవత్సరం సారి తీసుకొచ్చిన సాంప్రదాయం అనమాట. మేము ఒక ఆడపిల్లకి సారిస్తాం కదా, అలా భావంతో మేము ప్రతి సంవత్సరం తేవటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే అందరం కూడా ఎర్రచీరలు కట్టుకుందామని అమ్మవారి స్వరూపంతో మేము బయలుదేరి వచ్చామండి. శ్రీ శివలలిత మండలి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. అందరం కలిసి కూడా గ్రూపుగా వేరే క్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటాము. బాగా పారాయణ చేస్తామన్నమాట. చాలీసా కూడా 108 సార్లు చేస్తాము. పౌర్ణానికి అమ్మవారి దగ్గరికి వస్తాము. కుంకుమ పూజ చేసుకుంటాము. శ్రీచక్రానికి పులపాక అది అక్కడ వెళ్ళి బాగా అందరం కలిసి ఆషాఢ మాసం అదే అమ్మవారు స్వరూపం అదే ఆడపిల్లలాగా భావించి సారి తీసుకొచ్చాము అందరం కలిపి. ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్ర విద్యాశాఖలోని పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పురంధేశ్వరి అభినందించారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అమలు చేయటం మంచి సంప్రదాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి ఒకనాటి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని పురంధరేశ్వరి పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశనమేనని అన్నారు. అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని అన్నారు. ఆ మహనీయుల దివ్య ఆశీస్సులు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటాయని పురంధరేశ్వరి ఆకాంక్షించారు. వంగవీటి మోహన రంగారావు ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని, చరిత్ర ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహన రంగారావు పేరు మీద సెంట్రల్ నియోజకవర్గంలో కళ్యాణ మండపాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టడం జరిగిందని, తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత భవనాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మండపంలో కొంతకాలం పేదలకు ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఉచితంగా ఇస్తామని, భవిష్యత్తులో కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి నామమాత్రం ధరకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ పాయికాపురం శ్రీ వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం నూతన భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్ కళ్యాణ మండపం భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జననం, మరణం ఒక చరిత్ర అని అన్నారు. పేద వర్గాల పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, అమరజీవి వంగవీటి మోహనరంగ అని పేర్కొన్నారు. ఆయన శాసనసభ్యులుగా నగరానికి చేసినటువంటి సేవలను కొనియాడారు. ఆనాడు విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకు తెరువు కోసం విజయవాడ నగరానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి జీవితాన్ని గడపాలని కోరుకున్నారని అన్నారు. అనేక ఏళ్ల నుండి నివసిస్తున్నటువంటి వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వంగవీటి మోహనరంగదని పేర్కొన్నారు. ఆయన చూపినటువంటి మార్గంలో తన సోదరులు అయిన బోండా నాగబాబు, బోండా శ్రీను పనిచేశారని చెప్పారు. వంగవీటి మోహనరంగను ఆదర్శంగా తీసుకున్నటువంటి తాను ఆయన ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. 2 సార్లు సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపినటువంటి మార్గంలోనే ముందుకు సాగుతున్నానని, భవిష్యత్తులో మరింత ప్రజా సమస్యల పరిష్కారానికై వంగవీటి మోహనరంగారావు మార్గంలోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక
మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనైనా పోరాడే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవడం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగా గారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నగర ప్రజల వద్ద నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్జీలు అందజేశారు. నగరంలోని 1 టౌన్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ ధ్యానచంద్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థకు వచ్చిన నగరవాసుల నుంచి అర్జీలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని పరిశీలించారు. సిపిఎం నగర కార్యదర్శి దొనేపూడి కాశీనాథ్ కృష్ణలంక డ్రైనేజీ కాల్వ సమస్యలు, కొత్తూరు తాడేపల్లి గ్రామస్తులు చెత్త డంపింగ్ యార్డ్ సమస్యపై స్వయంగా కమిషనర్ను కలిశారు. ఈ రోజు నగర ప్రజల నుంచి సుమారు 50 అర్జీలు స్వీకరించామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేశారు. స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా ఆక్రమణలు, శానిటేషన్, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య, వీధి కుక్కల సమస్య ఫిర్యాదు అందినట్లు తెలిపారు. కృష్ణలంకలో ప్రస్తుతం డ్రైనేజీ కాల్వల పనులు జరుగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కొత్తూరు తాడేపల్లి చెత్త సమస్యను తాను స్వయంగా పర్యటించి సమస్య పరిష్కరిస్తానని తెలియజేశారు. విఎంసీలో ప్రతి సోమవారం 10 o'clock to 1 o'clock మధ్యలో పబ్లిక్ వచ్చి గ్రీవెన్స్ ఇవ్వచ్చు. ఈరోజు కూడా మనకి సర్కిల్ లెవెల్లో కూడా అందరూ ఆఫీసర్స్ కూడా ఆన్లైన్లో కూడా జాయిన్ అయి ఉన్నారు. ఫిజికల్గా అన్ని హెచ్ఓడీస్ కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. ఇప్పటిదాకా దాదాపుగా 50 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్లీ ఎంక్రోచ్మెంట్ సంబంధించింది, శానిటేషన్ సంబంధించింది, అలాగనే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్, అలాగనే ప్రాపర్టీ రిబేట్స్ ఇష్యూస్ పైన కూడా చాలామంది రావడం జరిగింది. అలాగనే మనకి బయట ఉన్న ఈ గార్బేజ్ డంప్స్ ఇష్యూ ఉండొచ్చు, స్ట్రే డాగ్స్ ఇష్యూ ఉండొచ్చు, దీనిపైన కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా మనం అన్ని హెచ్ఓడీస్కి అసైన్ చేస్తూ వితిన్ ఎస్ఎల్ఏ అంటే మనకి ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లోని ఈ పర్టికులర్ ఇష్యూ సాల్వ్ చేయాలని ఉంది. సో ఎంటైర్ విఎంసీ కూడా దానిపైన చర్యలు పెట్టుకుని ఈచ్ ఇష్యూని కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ సాల్వ్ చేయడం జరుగుతుంది. దీని అవుట్కమ్ ఒకటే, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఈవెన్ క్లోజ్ అయిన వెంటనే కూడా మనం పబ్లిక్కి కాల్ చేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడగడం జరుగుతూ ఉంది. నాకు వచ్చిన డేటా ప్రకారము చాలా వరకు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో సాల్వ్ చేసేది కూడా వెంటనే చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఉన్నవి మాత్రం టైం చూసుకుని దాన్ని శాంక్షన్ ఇచ్చి 1 by 1 సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి నాకు ఎలాంటి విభేదాలు లేవని, పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బొద్దా వెంకన్న కొట్టిపడేశారు. కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 1 టౌన్లోని తన నివాసంలో బొద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బొద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ కావాలనే కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలోనే సుజనా చౌదరికి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. గతంలో టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పదవులు రావడానికి సుజనా చౌదరి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు చదువుల కోసం ఎంతో సాయం చేశారని తెలిపారు. గతంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పదవి రాకుండా కేసినేని నాని అడ్డుపడినా సుజనా చౌదరి జోక్యం చేసుకుని చంద్రబాబుతో మాట్లాడి తనకు పదవులు వచ్చేలా కృషి చేశారని బొద్దా వెంకన్న గుర్తు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సమయంలో మొట్టమొదటిగా తనకే ఫోన్ చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తితో తనకు విభేదాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. తాను చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బొద్దా వెంకన్న ప్రత్యేక చొరవ తీసుకుని సుజనా చౌదరితో స్వయంగా మాట్లాడి సాయం చేశారని విద్యార్థిని మీడియాకు తెలిపింది.
విలేకరులు కొంచెం బాధ్యత ఉండి తప్పుడు న్యూస్ రిపోర్ట్ చేయకుండా ఉంటే మంచిది అని మాత్రం చెప్పగలను నేను. అతను వచ్చిన పని అమ్మాయి ఫీజు కోసం వచ్చారు, అవన్నీ మా ఫౌండేషన్ అలా చెప్పాను, అంతకు మించి వేరే ఏమి. తర్వాత కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున దసరా వస్తూ ఉంది, ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కానీ నన్ను. అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేం చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి వాళ్ళ కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నేర్పారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యేలా చేశారు మేరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి, ఆయన కొండ, ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? ఒగ్గు గవస్కర్ అనే న్యాయవాది పైన 2021లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే ఆ కేసులో ఈరోజు అదనంగా ఒక మెమో ఇచ్చి కేసులో పేరు చేర్చడం జరిగిందని, దీన్ని ఖండిస్తున్నట్లు న్యాయవాది గౌతమ్ రెడ్డి తెలిపారు. న్యాయవాది ఒగ్గు గవస్కర్పై పెట్టిన అక్రమ కేసును విరమించుకోవాలని కోరుతూ విజయవాడ కోర్టు సముదాయ భవనం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఉండే బెజవాడ బార్ అసోసియేషన్, ఉద్యమాలకు మారుపేరుగా ఉండే సంఘంలో సభ్యునిగా ఉన్న న్యాయవాదిపై అక్రమంగా కేసు బనాయించడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలని కోరారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీని కలిసి మెమరాండం ఇస్తామని, న్యాయవాది పేరు తొలగించాలని కోరారు. ఒగ్గు గవస్కర్ మాట్లాడుతూ, బాధితులు ఎవరైనా తమ వద్దకు వస్తే నీతి ధర్మం పక్షాన కేసులు వేస్తాం తప్ప పార్టీలకు సంబంధం లేదన్నారు. కేసులు వాదిస్తున్నామని తనపై హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించడం సరికాదన్నారు. ఒగ్గు గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన 2021లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే, ఆ కేసులో ఇవాళ అదనంగా ఒక మెమో వేసి గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన కేసులో పెట్టడం అనేది జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి బెజవాడ బార్ అసోసియేషన్, ఉద్యమాలకి మారుపేరుగా ఉండేటువంటి దీన్ని న్యాయవాది పైన అక్రమంగా చేసినటువంటి కేసును నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ తరఫు నుంచి కోర్టులు బహిష్కరించడం జరిగింది. బహిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి, గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి మెమోరాండం ఇచ్చి వీటిపైన పూర్తి దర్యాప్తు చేసి వెంటనే దీన్ని తీసేయాలని, ఈయన యొక్క పేరుని తీసివేయాలని కూడా కోరుతాం. ఎవరైనా సరే, పోలీస్ వ్యవస్థ అయినా సరే, న్యాయ వ్యవస్థ అయినా సరే, న్యాయవాదులుగా మేము ఏం చేస్తామంటే, ఎవరికైనా సరే బాధితులు ఎవరైనా మా దగ్గరికి వస్తే ప్రజల పక్షాన, నీతి పక్షాన, ధర్మ పక్షాన మేము మాట్లాడతాం. వాళ్ళ పక్షాన మేము కేసులు చేస్తాం. అంతే తప్ప పార్టీలకు అతీతంగానో ఇంకోటితో మాకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా, ఎవరు చేసినా సరే మేము కేసులు చేస్తాం. కేసులు చేస్తున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని హత్యాయత్నం కేసు అంటే ఇంకా నయం దేశద్రోహం కేసు పెడతారేమో అనుకున్నాను. హత్యాయత్నం కేసు 307 ఐపీసీ కింద నా మీద కేసు పెట్టి, నా మీద ఒక ఆల్టరేషన్ మేము వేసి కోర్టులో నన్ను ముద్దాయిగా చూపించారు, 88వ ముద్దాయిగా. కాబట్టి బెజవాడ బార్ అసోసియేషన్లో నేను గత 16 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేశాను తప్ప ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా నా 16 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ కూడా చూడలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.